ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆడపిల్ల పరిస్థితి నువ్వు అర్థం చేసుకోవేమి? ఏందిరా అర్థం చేసుకునేది? ఉన్న వాళ్ళ గురించి ఆలోచించేదానికే దిక్కులేదేడా? బయట వాళ్ళ గురించి ఆలోచించాలనా? రేయ్, ఏదేమైనా నువ్వైతే చాలా తప్పు చేసినావురా. నాకైతే నచ్చలేదో. ఆ పిల్లని కాపాడేదానికి నువ్వు తాళి కట్టేసినావని వాళ్ళేమైనా ఊరుకుంటారా? రేపో మాపో తీసుకొచ్చి ఆ పిల్లని ఏడే ఇడిసిపెట్టిపోతారు. చచ్చినట్టు నువ్వు కాపురం చెయ్యాలా? సరే అత్త, తాళి కట్టిన తర్వాత తను చిరంజీవి భార్య కాకుండా పోతుందా? ఈ ఇంటికి కోడలు కాకుండా పోతుందా? కాకుండా పోదనే ఎందుకు తాళి కట్టినావని అడుగుతుండాను వాణ్ణి. తాళి కట్టినాడు కాబట్టి ఇప్పుడు చచ్చినట్టు దాన్ని ఏలుకోవాలా? మనకెందుకురా ఈ సంతంతా? మళ్ళీ మళ్ళీ అట్ట మాట్లాడమాకత్త. ఆడ పరిస్థితి అట్ట ఉండాది. చేయక తప్పలేదు నాకు. నేనేం చేయాలా? ఇప్పుడు మనింటి పరువు ఏమైతాదో, నలుగురు ఏమనుకుంటారో, అందరూ ఎన్ని అవమానాలు భరించాలనో నాకైతే ఏం అర్థం కాకుండా ఉండాది. మీకు నచ్చినట్టు చేసుకోండ్రా. ఛే! అత్త, ఓ అత్త, తను రాలేదంటే మీ వదిన రాదు. అవునరా, తన కోపం నాకు తెలుసు. తను చెల్లి మెళ్ళలో ఇష్టం లేకుండా తాళి కట్టావన్న కోపంలో తన ఇంటికి రాకుండా అట్నుంచి అట్టే వెళ్ళిపోయింది. నువ్వు విజయశాంతి కోసం వెళ్ళినా తనని పంపిస్తుంది. మీ వదిన వస్తుందన్న నమ్మకం అయితే నాకు లేదు. అదేంది నా అట్ట అంటావు? నువ్వేం తప్పు చేసినావు? నేను కదా తప్పు చేసినాను. తమ్ముడు తప్పు చేసినా ఆ తప్పు అన్నది కూడా అవుతుందిరా. నా తప్పును నువ్వు మోయడం లేదా? అది వేరు, ఇది వేరునా? ఎలా వేరవుతుందిరా? మీ వదిన సంగతి నాకు బాగా తెలుసు. మండపం నుంచి నేరుగా చెల్లెల్ని తీసుకొని వెళ్ళిపోయింది అంటే మళ్ళీ వచ్చే ఉద్దేశం లేదనే కదా అర్థం. కుదిరితే నువ్వు వెళ్ళి విజయశాంతికి నచ్చజెప్పి తనను తీసుకురావడానికి ప్రయత్నించు. తన వెంట మీ వదిన వస్తుందా రాదా అనేది తర్వాత చూద్దాం. పోనా అట్ట అంతా మాట్లాడబాక. ఇప్పుడుదా నేను విజయశాంతి కోసం పోదాం అనుకుంటాను. నా మీద కోపంతో వదినమ్మ నీకు దూరం అవడం ఏంది? అట్ట దూరం అవుతా ఉంటే నేనట్ట చూస్తా ఊరుకుంటాను. ముందు మా వదినమ్మ, తర్వాత విజయశాంతి. రే, నా గురించి ఆలోచించకరా. ముందు నీ భార్య గురించి ఆలోచించు. ఎట్టా ఆలోచిస్తానా? నా మీద కోపంతో వదినమ్మ ఇంటికి రాకుండా ఉంటానంటే చూస్తా ఊరుకుంటానా ఏమి? ఓయ్, కాలు పట్టుకోనైనా వదినమ్మని ఇంటికి తీసుకొస్తా. నువ్వేం బాధపడ మాకు. బాధపడడానికి ఏముందిరా? తనకి నచ్చినట్టు తను ఉంటుంది కానీ మనకి నచ్చినట్టు ఉండాలని లేదు కదా. అట్టనా? తాళి కట్టిన భర్తవు నువ్వు. భర్త నేడు వదిలిపెట్టి చెల్లెల కోసం వాడు ఉంటుందా? ఒకవేళ ఉండాలన్నా నేనట్ట ఉండనిస్తాను అన్నా. నువ్వు బాధపడమాక. మా వదినమ్మతో నేను మాట్లాడతానులే. ముందు మా వదినమ్మను ఒప్పించి ఆ తర్వాత విజయశాంతిని కూడా ఒప్పించి ఇద్దరిని తీసుకొస్తాను. దుర్గ కోపం చూస్తే వస్తుందన్న నమ్మకం అయితే నాకు లేదురా. వదినమ్మ మీద నమ్మకం లేదు, నా మీద నమ్మకం ఉన్నది కదా. ఆడ పోయేది నీ తమ్ముడు అంటే నేను. విజయశాంతి మెడలో తాళి కట్టేసినానని వదినమ్మ నిన్ను ఈడ్చిపెట్టేసి ఉండదు కదా. అట్ట ఉంటే నేనట్ట చూస్తా ఊరుకుంటాను. మీరిద్దరూ బాగుండాలనా? మీరు బాగుంటేనే కదా మేం బాగుంటాం. సర్లేరా, ముందైతే నువ్వు వెళ్ళరా. విజయశాంతికి అర్థమయ్యేలా చెప్పు. విజయశాంతికి అర్థమయ్యేలా చెప్తున్నా. మా వదినమ్మకి అర్థమయ్యేలా చెప్తున్నా. ఈ సంగతి నాకు ఈడ్చిపెట్టు, నేను చూసుకుంటాను.